మా వాళ్ళు గ్రౌండ్ కి వచ్చినా కూడా గొడవలు అయితే ఆపట్లేదు అసలు. ఏమైందిరా? హలో గైస్, నిన్నైతే సండే, అందుకే మా వాళ్ళు మార్నింగ్ లేపి గ్రౌండ్ కి అయితే వెళ్దాం ఉన్నారు. మేము వచ్చి అరగంట అవుతున్నా కూడా ఈడేమో రెడీ అవుతానే ఉన్నాడు. దాని నుంచి అడిగితే ఏమో ఫోజులు ఇస్తూ ఉన్నాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇంకా గ్రౌండ్ కి అయితే మా కాలేజ్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇంకెళ్లే దారిలో సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ మన చేతుగాడు అయితే సెంచరీ కొట్టాలని దండం పెట్టుకుంటున్నాడు. బట్ మనోడికి బ్యాటింగ్ రాదు. ఇంకా గ్రౌండ్ కి అయితే వచ్చేసాం. మన వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలంటే ఒక్కడో నిద్ర లేడు గానీ, అదేందో గ్రౌండ్ కంటే మాత్రం అందరు లేసి ముందే వచ్చేస్తారు. చూడండి అసలు ఎంతమంది వచ్చారో. ఇంకా మన వాళ్ళు అయితే ఫస్ట్ బ్యాటింగ్ కోసం ఇద్దరు గొడవలు పడుతూ ఉన్నారు ఇందాక నుంచి. మనోడైతే కెమెరాస్ హీరో లుక్లు ఇచ్చేస్తున్నాడు. మొత్తానికి మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఏఎంఎల్ వర్సెస్ ఈసీ. బట్ నేను ఆ 2 డిపార్ట్మెంట్లు కాదు, నేనైతే అగ్రికల్చర్ ఈసీ టీమ్ లో అయితే ఆడుతూ ఉన్నాను. ఇంకా మా కెప్టెన్ శేఖర్ బాయ్ అయితే బ్యాటింగ్ అద్దరు కొట్టేస్తున్నాడు. బాల్ ఎక్కడ కొడుతుంటే అక్కడెక్కడో పడుతుంది. ఇంకా మన ఎంబీయూ కాలేజ్ మొత్తానికి అందగాడు వీడే. ఒకసారి ఆ లుక్స్ చూడండి మనోడివి ఎలా ఇస్తున్నాడు. వీళ్ళు ఏం చేయాలి చెప్పండి? క్రికెట్ కన్నా వచ్చి అందరు కలిసి ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉన్నారు. ఇంకా మ్యాచ్ అయిపోయిన తర్వాత మా జూనియర్స్ రేపు డిపార్ట్మెంట్ మ్యాచెస్ ఉన్నాయని బౌలింగ్ అయితే ప్రాక్టీస్ చేద్దామని వచ్చారు. ఇక్కడ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా వెంకటగాడి బండికి పీజీకి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా పీజీ దగ్గర అయితే దింపేశాడు. సరే అయితే ఉంటాను మరి.